శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ధర్మ కర్మాధిపతి యోగం గురించి తెలుసుకుందాం. అసలు ధర్మ కర్మాధిపతి యోగం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుంది? దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మ కర్మాధిపతి యోగం అనేది నైన్త్ లార్డ్ మరియు 10th లార్డ్ వలన కలుగుతూ ఉంటుంది. నైన్త్ లార్డ్ మరియు 10th లార్డ్ ఈ రెండు గ్రహాల వలన ఈ యోగం ఏర్పడుతుంది. ఇది కూడా ఒక రాజయోగం వంటిదే. అంటే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. రాజయోగంలో రకరకాల రాజయోగాలు ఉన్నాయి. ఈ ధర్మ కర్మాధిపతి యోగం కూడా ఒక రకమైనటువంటి రాజయోగం. అన్ని ఫలితాలు ఈ జాతకుడు అనుభవిస్తాడు. ఈ యోగం ఉన్న వారికి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనుభవిస్తూ అభివృద్ధికి సాధిస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఉన్నత స్థాయిలో ఉంటారు. అంటే అధికార యోగంలో కానీ, చేస్తున్న వృత్తిలో ఎటువంటి వృత్తి అయినా కావచ్చు, ఇలా ఎటువంటి బిజినెస్ వ్యాపారమైనా కావచ్చు, వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది ఈ యోగం ఉన్న జాతకులకి. వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఈ యోగం వచ్చేటటువంటి ఫలితాలు అంటే అదృష్టం ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. వృత్తిలో నిజాయితీగా ఉంటారు. వృత్తిలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. రాజయోగ ఫలితాలన్నీ అనుభవిస్తూ ఉంటారు ధర్మ కర్మాధిపతి యోగం ఉన్నటువంటి వారు. మరి ఈ యోగం ఎలా ఏర్పడుతుంది? ఏర్పడేటటువంటి నియమాలు ఏమిటి అంటే నవమాధిపతి, దశమాధిపతి కలయిక అంటే నవమాధిపతి, దశమాధిపతి కలిసి ఒకే భావంలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా నవమాధిపతి, దశమాధిపతి పరస్పర వీక్షణ అంటే వారిద్దరూ కేంద్ర దృష్టితో అంటే సెవెంత్ దృష్టితో వీక్షణ ఏర్పరచుకోవాలి. అంటే నవమాధిపతి, దశమాధిపతి సెవెంత్ ఆస్పెక్ట్ ఉంటే కనుక ఈ యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా నవమాధిపతి, దశమాధిపతి పరివర్తన చెందితే అంటే నవమాధిపతి దశమంలో ఉండి, దశమాధిపతి నవమంలో ఉంటే దాన్ని పరివర్తన అంటాం. అది ఆ విధంగా ఉన్నా కూడా ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఇలా జస్ట్ కలిసినా, లేక పరస్పరం చూసుకున్నా, లేక పరివర్తన చెందిన 100% రిజల్ట్స్ వస్తాయా? ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? అన్న కొన్ని నియమాలు ఇచ్చారు. అవేంటనేది తెలుసుకుందాం. ఆ నైన్త్ లార్డ్ దశలో కానీ, 10th లార్డ్ దశలో కానీ వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే నైన్త్ లార్డ్ దశలో కానీ, 10th లార్డ్ దశలో కానీ ఆ దశలొచ్చినప్పుడు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా అంతర్దశలలో కూడా ఉంటుంది. ఒక దశ నడుస్తోంది. 7th లార్డ్ దశ నడుస్తోంది. అందులో 9th లార్డ్ అంతర్దశ, 10th లార్డ్ అంతర్దశ వచ్చినప్పుడు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ధర్మ కర్మాధిపతి యోగం ఉన్న జాతకులకి. గ్రహ మైత్రి కూడా ఉంటే మంచిదని చాలా పుస్తకాల్లో రాయడం జరిగింది. గ్రహ మైత్రి ఉండి తీరాలంటే ఆ 9th లార్డ్, 10th లార్డ్ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న గ్రహాలైతే లేదా న్యూట్రల్ నేచర్ ఉన్న గ్రహాలైతే బావుంటుంది. అలా కాకుండా గ్రహ మైత్రి లేకుండా వారిద్దరూ పరస్పర శత్రువులైతే అప్పుడు ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడితే స్ట్రగుల్స్, పెయిన్స్ ద్వారా వాళ్ళు జీవితంలో పై స్థాయికనేది ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అంటే స్ట్రగుల్స్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. అంత ఈజీగా కేక్ వాక్ లాగా ఉండదు. ప్రతి అడుగులోనూ రకరకాల ఇబ్బందులు, రకరకాల స్ట్రగుల్స్, పెయిన్స్ ఓర్చుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పుకోవచ్చు గ్రహమైత్రి లేకపోతే. ఇది కూడా ధర్మ కర్మాధిపతి యోగంలో ఒక నియమం. వాళ్ళు కూడా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కానీ గ్రహ మైత్రి అవసరము. ఫ్రెండ్లీ నేచర్ ఉన్న గ్రహాలైతే చాలా ఈజీగా, హ్యాపీగా చేసుకుంటూ అదృష్టం కూడా వెన్నంటే ఉంటుంది కాబట్టి మంచి పొజిషన్‌కెళ్తారు. అలా కాకుండా గ్రహ మైత్రి లేదు అంటే స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి. రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నిటిని సాల్వ్ చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ఈ ధర్మ కర్మాధిపతి యోగం అనేది 10th హౌస్‌లో ఏర్పడితే చాలా బావుంటుందని చెప్పుకుంటారు. 10th హౌస్‌లో కనుక ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడితే చాలా బావుంటుంది. అలా కాకుండా ఇంకా సెకండ్ హౌస్‌లో కానీ, థర్డ్ హౌస్‌లో కానీ, ఫోర్త్ హౌస్‌లో కానీ, ఫిఫ్త్ హౌస్‌లో కానీ, 10థ్‌లో గానీ, 11థ్‌లో ఏర్పడినా కూడా అంటే కంజంక్షన్ ఉండడం కానీ లేదా ఎక్కడైనా వేరే హౌసెస్‌లో ఉన్న ఈ యోగం ఏర్పడితే చాలా బావుంటుంది. సెకండ్ హౌస్‌లో కంజంక్షన్ జరిగింది. డబ్బులు బాగా సంపాదిస్తారు. ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బావుంటాయని చెప్పుకోవచ్చు. సెకండ్ హౌస్‌లో కంజంక్షన్ జరిగితే. అలా కాకుండా సెకండ్ హౌస్‌లో కాకుండా థర్డ్ హౌస్‌లో కంజంక్షన్ జరిగితే మార్కెటింగ్ స్కిల్స్ బావుంటాయి. పబ్లిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బావుంటాయి. అలా ప్రతీదీ చూసుకోవాలి. అంతేకాకుండా జరిగినటువంటి గ్రహాలు వాళ్ళిచ్చే ఫలితాలు ఏంటి అనేది చూసుకోవాలి. శుక్రుడు వల్ల జరిగింది అనుకోండి. శుక్రుడు అంటే క్రియేటివ్ టాలెంట్స్ ఉంటాయి. బుధుడు వల్ల జరిగిందనుకోండి మంచి ఇంటెలెక్చువల్‌గా ఉంటారు. ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటారు. మంచి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా కుజుడు వల్ల జరిగిందంటే మంచి పోరాట ప్రతిమ కలిగిన వాళ్ళు, చాలా అడ్వెంచరస్ థింగ్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్స్‌గా ఉంటారు. ఇలా చూసుకోవాలి.
ఏ గ్రహాల వల్ల యోగం ఏర్పడింది, అది ఏ హౌసెస్‌లో ఉంది, ఏ హౌస్‌లో పరస్పర వీక్షణ గాని, కలయిక కానీ జరిగింది, కంజంక్షన్ గాని జరిగింది, పరివర్తన జరిగిందని చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి 10థ్ హౌస్‌లో జరుగుతూ ఉంటుంది. చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. 10థ్ హౌస్‌లో కనుక ధర్మ కర్మాధిపతి యోగం జరిగితే, అలా కాకుండా ఇతరత్రా స్థానాల్లో జరిగితే ఆ భావ ఫలితాలు, ఆ గ్రహ ఫలితాలు కలిపి మిక్స్ అయ్యి వాళ్ళకి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన నిర్ణయం ఏంటి అంటే ధర్మ కర్మాధిపతి యోగము నీచ పట్టి ఉండకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో నీచ పట్టకూడదు. నీచ పడితే ధర్మ కర్మాధిపతి యోగం డిజాల్వ్ అయిపోతుంది. సరిగ్గా ఉండవు ఫలితాలని చెప్పుకోవచ్చు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దుస్థానాల్లో ఉండకూడదు. అంటే 6, 8, 12 స్థానాల్లో ధర్మ కర్మాధిపతి యోగం జరిగితే అత్యద్భుత ఫలితాలు పెద్దగా సాధించరు అని చెప్పుకోవచ్చు. ఈ నియమాన్ని ఫాలో చేసుకుంటూ ధర్మ కర్మాధిపతి యోగం ఎప్పుడైతే ఏ జాతకుడికైతే ఏర్పడిందో వాళ్ళు అత్యద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. ఆ దశలలో గాని, అంతర్దశల్లో గాని అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.